సో మీరు కమర్షియల్‌లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఎప్పుడైతే మేము మేతా మార్కెట్ కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కట్టామో, దాని తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసేసి సెయింట్ ఆన్స్ కాలేజ్ కంటే ముందు తార్నాకలో ఆడొక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినప్పుడు మంచిగా సేల్ అయింది. ప్లస్ బిల్డింగ్ బ్యూటిఫుల్గా వచ్చింది. స్పెన్సర్స్ వాళ్ళకు రెంట్కి ఇచ్చి ఉంటిమి. బిల్డింగ్ మొత్తం ఒకే పార్టీ కొన్నాడు. దాని తర్వాత మేము రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో ఒక 10-12 ప్రాపర్టీస్ ప్లాట్స్ తీసుకొని ఆడ మేజర్గా ఒక 10 వెంచర్లు చేశాను నేను. నీరూస్ బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో అది నేనే కట్టాను. దానికంటే ముందు రైట్ హ్యాండ్ సైడ్ రోషన్ లాల్ సిల్క్స్ ఉంది, అది నేనే కట్టాను. దానికంటే ముందు వరమహాలక్ష్మి సిల్క్స్ ఉంది, అది నేనే కట్టాను. ప్లస్ పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టేషన్ పక్కన తనిష్క్ షోరూమ్ ఉంది, అది నేనే కట్టాను. ఇంకొద్ది ముందుకి రైట్ హ్యాండ్ సైడ్ ఆంచల్ షోరూమ్ ఉంది, అది కూడా నేనే కట్టాను. రోడ్ నెంబర్ 36 జంక్షన్లో మెట్రో స్టేషన్ పక్కన పి సత్యనారాయణ జ్యువెలర్స్ ఉంది, అది నేనే కట్టాను. ప్లస్ సీఎం క్యాంప్ ఆఫీస్కి ఎదురుగా బ్లూ మూన్ హోటల్ ఉండేది, అది ఇప్పుడు తనిష్క్ షోరూము ప్లస్ అశోక జ్యువెలర్స్ హౌస్, అది నేనే కట్టాను. ప్లస్ దాని పక్కన మలబార్ గోల్డ్ షోరూమ్ ఉన్నది, అది కూడా నేనే కట్టాను. ప్లస్ పంజగుట్ట చౌరస్తాలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, అది కూడా కట్టాను నేను. ఓకే. ఓకే. శాంతా శ్రీరామ్ టెక్ పార్క్ అని డిఎల్ఎఫ్ పక్కన 6 lakh స్క్వేర్ ఫీట్ సాఫ్ట్వేర్ ఐటీ పార్క్ కట్టాను. ప్లస్ మన సుదర్శన్ థియేటర్ మల్టీప్లెక్స్ కట్టాను, ఓడియన్ థియేటర్ మల్టీప్లెక్స్ కట్టాను, ప్యాట్నీ సర్కిల్లో మల్టీప్లెక్స్ కట్టాను. ఇలా లాట్ ఆఫ్ కమర్షియల్ షాపింగ్ మాల్స్, హై ఎండ్ షాపింగ్ అండ్ షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ చేశాను.